సార్ చెప్పండి. ఏదైతే నిన్న రామకృష్ణ గారు, శ్రీదేవి గారి మీద చేసిన వ్యాఖ్యల్ని మీరు ఎలా చూస్తారు? రామకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఒక దళిత మహిళ మీద అతను చేసిన వాడిన పదజాలాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మేము అది. అతను గనక ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోకపోతే మొత్తం దళితులందరూ కలిసి అయ్యా మీ ఏ చే ఏ కోవ చెందినో మాకు తెలియదు, మీ కులగోత్రాలు ఏంటో, మొత్తం దళితులంతా ఏకమయ్యి మీ ఇంటికి వచ్చి మరి ఇంటి ముందు ధర్నాలు చేస్తాం, మీరు కనీసం అడుగు కూడా బయట పెట్టలేనంత ఇదిగా చేస్తాం. ఉండవల్లి శ్రీదేవి అనే ఆవిడ గురించి మీరు వ్యాఖ్యలు చేయడం మీరు అర్హులు కాదు. మీరు ఒక రిటైర్డ్ జడ్జిగా మీరు చేయాల్సిన పనులేంటో మీకు తెలుసు, మీరు మాట్లాడాల్సిన మాటలేంటో మీకు తెలుసు. అలాంటి దుర్భాషలాడటం ఉండవల్లి శ్రీదేవి అనే ఆవిడ జగన్ గవర్నమెంట్లో ఉండగా రాజ్యాధికారంలో ఉన్నప్పుడే ఆవిడ రాజీనామా చేసి పార్టీకి వ్యతిరేకంగా ఆ అధికారాన్ని కోల్పోయి పార్టీకి వ్యతిరేకంగా అలాంటి పరిపాలన మా ప్రజలకు వద్దు అని అమరావతి రైతుల తరపున బాగా గుర్తుంచుకోండి, అమరావతి రైతుల తరపున చాలా ధీటుగా పోరాడిన వ్యక్తి ఆవిడ. అలాంటి మహిళని పట్టుకొని మీరు ఈరోజు ఆ వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబు? మీకు అసలు అంత స్థాయిలో ఉన్నవాళ్ళు, ఆ జడ్జి స్థాయిలో ఒకళ్ళు చెప్పే హోదాలో ఉన్నవాళ్ళు మీకు ఇంకోళ్ళు చెప్తున్నారంటే మీరు ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. అది ఒక సోషల్ మీడియా వేదికగా మీతో ఉన్న యాంకర్ కూడా అతను కూడా గుడ్డలు చింపుకోవడం అంటాం, చీరలు లాగడం అంటాం, ఇవన్నీ మీకు 2019 ముందు నామినేషన్లో ఈ మన పంచాయతీ ఎలక్షన్లకు కానీ కార్పొరేషన్ ఎలక్షన్లకు కానీ నామినేషన్లు వేసినప్పుడు మీ జగన్ సర్కారు వాళ్ళు బట్టలు చించడం మీకు తెలియదా? అప్పుడు ఏమైపోయారు మీరు? అప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయారు? అలాంటి అంత గౌరవప్రదమైన ఒక డాక్టర్ వృత్తిలో ఉన్న వ్యక్తిని పట్టుకొని ఆవిడ్ని ఈ మాటలు మాట్లాడడం ఎంతవరకు సబబు మీకు? ఇది మాత్రం చాలా తీవ్రంగా హెచ్చరిస్తున్నాం మేము. ఖండించటం లేదు, హెచ్చరిస్తున్నాం. మీరు ఉండవల్లి శ్రీదేవి గారి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలి, లేదా మీ ఇంటి ముట్టడికైనా మేము వెనకాడం. ఒకటి గుర్తుంచుకోండి, ఉండవల్లి శ్రీదేవి అనే ఆవిడ తలుచుకుంటే ఏ పదవైనా ఇవ్వడానికి చంద్రబాబు గారు సిద్ధంగా ఉన్నారు. అలాంటి వ్యక్తిని, అంత గౌరవప్రదమైన వ్యక్తిని మీరు ఈ రోజున అలాంటి పిచ్చి మాటలు మాట్లాడి చాలా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయటం, అది మీకు అసలు పొరపాటును కూడా మీకు సబబు కాదు. చదువు సంధ్య లేనివాడు గేదెలు కాసుకునేవాడు మాట్లాడంటే అది వేరు. వాళ్ళు కూడా ఇలాంటి భాష వాడరు. ఏం నువ్వు మాట్లాడేది? నువ్వు పెద్ద మనిషివేనా? అసలు వయసు పెరగగానే సరిపోదు, నీకు ఒక అనుభవం ఉండాలి. మనిషి అన్నాక ఎన్నో చూసుంటావు. మీ ఇళ్లలో స్త్రీల గురించి మేము మాట్లాడడం మాకు అది సబబు కాదు. ఒక ఆడపిల్లని ఎలా మాట్లాడాలో, ఎలా చూడాలో మనం అలాగే చూడాలి, అలాగే మాట్లాడాలి. అంతేగాని అంత చాలా ఆవిడ నువ్వేదో అనుకుంటున్నావు ఇప్పుడు ఏదో మాది కార్పొరేషన్ చైర్మన్ అని. ఒకసారి ఆవిడ ఆఫీస్కి వెళ్ళి చూడు, ప్రతిరోజు ఆవిడని కలవడానికి వందల సంఖ్యలో జనం వచ్చి అక్కడ ఎంత ఎదురు చూస్తారంటే ఆవిడ కోసం, వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం కోసం దళితులందరూ అక్కడ క్యూ కడతారు. దళితులే కాదు, అనేక రంగాల కులాలు కానీ మతాలు కానీ వాళ్ళతో సంబంధం లేకుండా సమస్యలు పరిష్కరిస్తుందని ఆవిడ పరిష్కరించే సమస్యలు ఏంటో అక్కడికి వెళ్ళి నీకు తెలుస్తుంది. ఏం నువ్వు మాట్లాడేది? రాజధాని రైతులకు వ్యతిరేకంగా ఉందని చెప్పి జగన్ సర్కారు 2-3 సంవత్సరాల వ్యవధి ఉన్న ఆవిడ పార్టీ రాజీనామా చేసి వచ్చింది. అలాంటి వ్యక్తి ఆవిడ గురించి నువ్వెలా మాట్లాడతావు? నువ్వెంత, నీ స్థాయి ఎంత? అది మర్చిపో మాకు. నువ్వు మాత్రం ఆవిడ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాల్సిందే. దానికి మాత్రం మేము అసలు ఎవరం ఒప్పుకోము. నువ్వు అలా కాకుండా ఇలాగే ఉంటాను అంటే నీ మీద కఠిన చర్యలు తీసుకోక తప్పదు. చెప్పండి. నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఏదైతే కాగు నివేదిక ఇచ్చిందో, కాగు నివేదికలో ఆయన మాట్లాడతా సంక్షేమ పథకాలు ఇస్తా కానీ నాకు కొంత టైం పడుతుంది, గత గవర్నమెంట్లు చేసిన అప్పులు అస్తవ్యస్తమైన వ్యవస్థగా ఉంది కాబట్టి నేను కొంత టైం తీసుకున్నాను. వీళ్ళు అంటున్నారు నేను ఇవ్వలేదు అంటున్నాను, నేను ఇచ్చే సంక్షేమ పథకాలు ఇవ్వకుండా అయితే ఆపనని చెప్పి ఆయన కరాఖండి చెప్పారు. అయినా వైసీపీ నాయకులు పదే వచ్చి చంద్రబాబు నాయుడు ఏదైతే సంక్షేమ పథకాలు ఇవ్వడు అని చెప్పి మాట్లాడతాను, మీరు ఎలా చూస్తారు? అంటే దీంట్లో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఒకటేనండి,
పరిశ్రమలు తేవాలంటే జగన్మోహన్ రెడ్డి దాంట్లో మోనార్క్. ఏ విధంగా అంటే ఒక నూడిల్స్ ఫ్యాక్టరీ తెచ్చాడు, ఏంటి ఒక కోడిగుడ్ల ఫ్యాక్టరీ తెచ్చాడు, ఒక రొయ్యల ఫ్యాక్టరీ తెచ్చాడు. ఆ గుడివాడ అమర్నాథ్ మాట్లాడతాడు కదా, గుడ్డు పెట్టింది ఇంకా పిల్లవలేదు అని. అలాంటి పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చినప్పుడు మనకెందుకండి? ఇలాంటివి వస్తే రేపు రోజున పిల్లలందరూ డెవలప్ అయిపోతారు. అవ్వకూడదు కదా. అవ్వకుండా జగన్ వెనకే తిరగాలి, చక్కగా గంజాయి అమ్ముకోవాలి, గుట్కాలు అమ్ముకోవాలి, సిగరెట్లు తాగుతూ తిరగాలి. వాళ్ళకి కావాల్సింది అభివృద్ధి కాదు కదా. అందుకే ఇలాంటి వ్యాఖ్యలన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఎంతసేపు చక్కగా తాగుతూ తిరుగుతూ అతను ఇచ్చే కోటా బియ్యం అవి కూడా ఫస్ట్ సన్న బియ్యం అన్నాడు. ఇంకా అలాంటి మాటలు చాలా పిచ్చి మాటలు మాట్లాడారు బూతుల పరంగా. చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆ రోజున భారీ రేంజ్లో బూతులు తిట్టారు. కానీ అవేమీ కాకుండా ఇప్పుడు దావోస్ వెళ్ళారు. వీళ్ళు ఎందుకు వెళ్ళారు? వీళ్ళు ఏదో జల్సా చేయడానికి వెళ్ళారు అంతే తప్ప వీళ్ళ కోసం మన కోసం నూడిల్స్ ఫ్యాక్టరీ తేడానికి వెళ్ళలేదు, మన కోసం కోడిగుడ్ల కంపెనీలు తేడానికి వెళ్ళలేదు, మన కోసం రొయ్యల కంపెనీలు తేడానికి వెళ్ళలేదు. ఏంటంటే మాట్లాడేది వాళ్ళు? చంద్రబాబు నాయుడు గారు ఏంటి, ఆయన స్థాయి ఏంటి? వాళ్ళ గురించి మాట్లాడే అర్హత కనీసం జగన్కైనా ఉందా? జగన్కు కూడా ఆ స్థాయి లేదు. వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు, ఎలాంటి మాటలు పిచ్చి మాటలన్నీ వినేవాళ్ళు ఉంటున్నారు కదా, వాళ్ళు చెప్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు అంటే ఏంటో అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు తమాషా అనుకుంటున్నారేమో. ఈ 5 ఏళ్ళు ఆయనకి, ఈ 5 ఏళ్ళు చాలు. నీకులాగా 40 ఏళ్ళు 50 ఏళ్ళు టైం అవసరంలా. పోయినసారి 2014-19 వరకు ప్రతి ఒక్కళ్ళు అమరావతి వైపు చూసేటట్టు చేసిన ఏకైక వ్యక్తి ది గ్రేట్ చంద్రబాబు గారు. లోకేష్ గారిని పప్పు అని ఏడిపించారు. ఇప్పుడు ఆ లోకేష్ని కలవడానికి అపాయింట్మెంట్కి మీ టైం దొరకదో వెళ్ళి చూడండి. ప్రజా దర్బార్లు, ప్రజావేదికలు అనుకుంటూ పొద్దున్నే జనం వచ్చి క్యూ కడుతున్నారు వేలాది సంఖ్యలో. అంతమందిని కలిసి ఆ వ్యక్తి బయటికి వెళుతున్నాడు. నిన్ను కలవాలంటే ఏందే? ఊసలో గోళ్ళ దూకి రావాలా? కరెంటు తీగలు పెట్టుకుంటావా? జనాలను పరదాలు పెట్టుకుంటావా? ఏందే నువ్వు చేసేది? మళ్ళీ మీ వాళ్ళు ఎవరో దాకింది విజయసాయిరెడ్డి ఏంటి నీ పార్టీలోనూ నీకు ప్రధాన అనుచరుడు ప్లస్ సీఎం తర్వాత సీఎం క్యాండిడేట్ అన్నారు. నీ జైల్లోనూ నీ ప్రధాన అనుచరుడిగా మిగిలిపోయాడు పాపం. అలాంటి విజయసాయిరెడ్డి కూడా ఇప్పుడు కాదని బయటకు వచ్చేసి అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో నీకు తెలుసా? ఒకసారి లెక్కేసుకో. 2029 నీకు గవర్నమెంట్ వచ్చేపాటిని క్యాండిడేట్స్ ఉండరు. నువ్వేదో అనుకుంటున్నావు. చంద్రబాబు గారి గురించి తక్కువ మాటలు మాట్లాడడం, దిగజారుడు మాటలు మాట్లాడడం, లోకేష్ గారి మీద వ్యాఖ్యలు చేయటం, ఇలాంటి పిచ్చి పనులు చేసి పార్టీ ఆఫీసుల మీద దాడులు చేపించడం. నువ్వు అనుకున్నా దాడులు చేసిన వాళ్ళు ఏదో ఒక రోజు దానికి తగిన యాక్షన్ తీసుకుంటారు. అంటే గతంలో ఈయన దావోస్ పర్యటనలో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు డిబేట్లో పాల్గొన్నాడు. డిబేట్లో అడిగితే దానికి సమాధానం చెప్పడానికి ఇది చాలా పెద్ద లెందీ క్వశ్చన్, నా వల్ల కాదని మెదకుండా మాట్లాడుకుని ఉన్నాడు. ఇంకో ఆయన ఏమన్నా నా అక్కడికి వెళ్తే చలిగా ఉంటుంది, నేను అక్కడికి వెళ్ళి స్నానం చేయలేను కాబట్టి నేను వెళ్ళడం మానేసా అని చెప్పిన వ్యక్తులు ఇప్పుడు ఇలా మాట్లాడటానికి కారణం ఏందంటారు అసలు? అంటే దావోస్ పర్యటన అంటే వీళ్ళ దృష్టిలో ఎలాంటిది అంటే అండి, 10th క్లాస్ పేపర్లు దొంగతనం చేసిన లాంటిది. 10th క్లాస్ పేపర్లో దొంగతనం చేసిన లాంటిది వీళ్ళ దావోస్ పర్యటనలో. వాళ్ళ దృష్టిలో జైలు దావోస్. అక్కడికి వెళ్ళి పలకరించిన వాళ్ళందరూ దావోస్ వెళ్ళి పరిశ్రమలు తెచ్చిన వాళ్ళే. వాళ్ళకి దావోస్ అంటే జైలు. ఆ జైలుకి వెళ్తే వీళ్ళకి దావోస్కి వెళ్ళినట్టు. వీళ్ళకేం తెలుసు అండి, పిచ్చోళ్ళు. చంద్రబాబు గారి విజన్ వేరు, ఆయన తెచ్చే పెట్టుబడులు వేరు. ఈ రోజున అవి తీసుకురావడానికి ఆయన ఎంత కష్టపడుతున్నారో ప్రజలందరికీ తెలుసు. 2014-19 వరకు చంద్రబాబు గారి మాట ఏ దేశంలోనూ కాదనలేదు. ప్రపంచ స్థాయిలో పర్యటించైనా పెట్టుబడులు తెచ్చిన ఏకైక మొనగాడైన. ఇప్పుడు చూస్తే వాళ్ళందరూ పెట్టుబడి పెట్టడానికి రావడానికి భయపడుతున్నారు. అది ఎందుకంటే ది గ్రేట్ జగన్మోహన్ రెడ్డి వల్ల. రాష్ట్రాన్ని సంకనాకిచ్చి నాశనం చేసేసి మా పిల్లల భవిష్యత్తులందరినీ, మేము పిల్లల్ని చదివించుకునేది ఎందుకు? రేపు మంచి ఉద్యోగాలు వస్తాయి, బాగా చదువుకుంటే బాగా ఒక ఉన్నత స్థాయిలో ఉంటారు అనుకున్నాం. ఎక్కడికో వెళ్ళి చదివే అవసరం లేకుండా ఆయన అక్కడి నుంచో పరిశ్రమలు ఇక్కడ మా ఆంధ్రాకి తీసుకొస్తున్నాడు. మా పిల్లలు మా కళ్ళ ముందు ఉంటారు. ఇప్పుడు ట్రంప్ వచ్చాడు, ఏమన్నాడు? ఇక్కడ నుంచి అందరూ వెళ్ళిపోవాల్సిందే అన్నారు. అట్లా ఆ గతి మాకు అవసరంలా.
మా రాష్ట్రం మా సొంత రాష్ట్రం, మేము పుట్టి పెరిగిన రాష్ట్రం ఇది. మేము ఎక్కడెక్కడో పుట్టి వచ్చిన వాళ్ళం కాదు, మేము ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు నెంబడేసుకొని వెళ్ళాడు, కానీ పవన్ కళ్యాణ్ని తీసుకొని వెళ్ళలేదు. ఆయన డిగ్రేడ్ చేయడానికే చూస్తున్నాడు, ఆయన ఎదగనివ్వడు అని చెప్పి మాటలు మాట్లాడుతున్నారు కదా, దాన్ని ఎలా చూస్తుంది? పవన్ కళ్యాణ్ గారిని ఎదగనివ్వకపోవడం అనేది ఎవరో చేయలేని పని అండి, అది పిచ్చి మాట. అది అతను ఒక ఆకాశం లాంటోడు. చంద్రబాబు నాయుడు గారు రాముడు అయితే ఆయన ఆంజనేయ స్వామి లాంటోడు. లక్ష్మణుడు ప్లేసులో ఉంది ఏకైక వ్యక్తి లోకేష్ గారు మాత్రమే. లోకేష్ గారు ఏంటంటే వీళ్ళందరూ ఏదో సీఎం పదవి సీఎం పదవి సీఎం పదవి అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా సీఎం పదవి మీద అంత ఆసక్తిగా లేరు. మొన్న మీరే చూశారు, ఆయన సాక్షాత్ ప్రెస్ మీట్లోనే చెప్పాడు, ఏమని, సీఎం నేను కాదయ్యా చంద్రబాబు గారు, మనం ఆయన గౌరవించుకోవాలి అని. ఆయనకి లేనిది వీళ్ళకి ఏంటండి పిచ్చోళ్ళు, పిచ్చి మాటలు. కుటుంబ విషయాలు మేము తేల్చుకుంటాం, మా పార్టీ మా కుటుంబాలు మేము తేల్చుకుంటాం. వీళ్ళకి ఎందుకు పొరుగింటి విషయాల్లో తైకమంటే దూరి పిచ్చి మాటలు మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారిని ఎవరు ఆపలేరు. ఆయన చేసే పనులు ఎంత మంచి పనులు. గిరిజనులు కొండ చివరికి వెళ్తున్నాడు ఆయన నడుచుకుంటూ, కొండ ప్రాంతంలో చిట్ట చివరికి వెళ్ళి గిరిజనులు కలిసి వస్తున్నాడు. అసలు ఇదంతా ఒక యూనిటీగా ఉండబట్టి రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి చేసుకుందామని వాళ్ళు ప్రధాన ఎజెండాతో పనిచేస్తున్నారు ఆ ముగ్గురు వ్యక్తులు. వీళ్ళకేం తెలుసు వాటి గురించి? వీళ్ళంతా వీళ్ళ జీవితాలు ఎంతండి. ఏటూగా ఉన్న విజయసాయిరెడ్డి గారు అర్ధాంతరంగా, ఈయన లండన్లో ఉన్నాడు, ఏటూగా ఉన్న విజయసాయిరెడ్డి గారు అర్ధాంతరంగా ఎందుకని పార్టీ వదిలి వెళ్ళిపోయాడు? అదేమంటే నాకు అందరూ మంచి వాళ్ళే, నాకు అందరూ అన్నదమ్ముళ్ళు అంటాడులే, నేను ఎవరితో గొడవ పెట్టుకోదలుచుకోలేదని అంటాడు. ఇంకో పక్కన జగన్మోహన్ రెడ్డితో 3 తరాల సత్సంబంధాలు ఉన్నాయి, నాకు ఆయనతో వ్యతిరేకత లేదు, మరి కానీ పార్టీ వదిలి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటారు? సత్సంబాలు ఎందుకు లేవండి, అందరితో ఉన్నాయి కాబట్టే 2019 నుంచి 24 వరకు అందరినీ, పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టించలేదా, చంద్రబాబు గారిని బూతులు తిట్టించలేదా, లోకేష్ గారిని బూతులు తిట్టించలేదా, తెలుగుదేశం పార్టీలో పనిచేసే కింద స్థాయి కార్యకర్త నుంచి ప్రధాన వ్యక్తి వరకు ప్రతి ఒక్కరిని బూతులు తిట్టించిన వ్యక్తులు వీళ్ళు. అప్పుడేమైనా ఈ సత్సంబంధాలన్నీ అప్పుడు ఉండాలి కదా. ఈ సత్సంబంధాలు మేము కుటుంబం లాంటి వాళ్ళం, ఇవన్నీ ఇప్పుడేదో గుర్తొచ్చినాయి. వాయు వరుసలని అప్పుడేమైనాయి, పార్టీ ఆఫీస్ మీద దాడి చేయించినప్పుడు ఏమైంది? అలా వీళ్ళందరూ ఏంటంటే రేపు రోజున జగన్తో ఉంటే అందరిని చక్కగా చల్లపల్లి జైల్లో కోట బియ్యం కోడిగుడ్లు పులుసు తినుకుంటూ కూర్చుంటారు. అదే వాళ్ళ జీవితం. అది వద్దు అనుకొని ఈ లాబింగ్ లేదో చేసుకుంటున్నారు. అది కూడా 100% అవ్వదు. ఎందుకు? గతంలో ఈయన బీజేపీతో సత్సంబంధాలు ఉన్నాయి, వాళ్ళతో జగన్మోహన్ రెడ్డిని కలుపుకొని వెళ్ళాడు. ఇప్పుడు బీజేపీతో సత్సంబంధాలు తెగిపోవడం వలన ఇలా దూరం జరుగుతున్నాడు అందరితో. విజయసాయిరెడ్డి గారికి సంబంధాల గురించి ఏముందండి? ఆయన ఒక వ్యాపారవేత్త. ఆయన వ్యాపార కోణంలో ఉన్నట్టయితే ఈ రోజున ఇలాంటి దుస్థితి వచ్చేది కాదు ఆయనకి. ఏ పార్టీలోకి వెళ్ళినా కానీ గెంటేసే పరిస్థితిలోకి వచ్చాడు. అలా కాకుండా ఒక నీతి నిజాయితీ నిబద్ధతతో ఉంటే ఈరోజు కొంతమంది ఎలక్షన్ల ముందు వచ్చిన రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళకి చంద్రబాబు గారు గౌరవం ఇచ్చి ఎమ్మెల్యే సీట్లు కూడా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? వాళ్ళ మీద వ్యతిరేకత లేదు జనంలో. అంటే ఈయన పార్టీలోకి వస్తే తీసుకుంటారా? ఈతన్ని తీసుకోవడానికైతే ఏ కోశాన ఏకీభవించదు పార్టీ. ఇతను లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు పార్టీలో. వాళ్ళు ఎవ్వరూ పార్టీలోకి రావటానికి ముందు అర్హులు కాదు. నిజమైన కార్యకర్తలుగా మాకు జెండాలు మోసి భుజాలు జారిపోయినాయి. మేమైతే పూర్తి వ్యతిరేకిస్తాం. మాకు పార్టీ చంద్రబాబు గారు ప్రధాన ముఖ్యం. వీటి కోసం మేము ఎంత దూరం వెళ్తాం. అలా అని చెప్పి మా పార్టీలో ఉన్న ఏ వ్యక్తిని కించపరిచి మాట్లాడినా ఈ రోజున కనుక విజయసాయిరెడ్డి లాంటోడు ఇంకోడు సపోర్ట్లు ఇవ్వనండి, ఏదన్నా చేయనండి, జగన్ సపోర్ట్ ఇవ్వనండి, లోకడ బోరుగడ్డ అనిలో అతను మాట్లాడిన వ్యాఖ్యలు లాంటి ఏంటి, అతని పేరేంటి, వర్రా వీరా అనేది ఉంది కదా అతని పేరు, వీరారెడ్డి, వాళ్ళు మాట్లాడినవి కానీ ఇలాంటి మాటలు అప్పుడు మాట్లాడి ఇప్పుడు క్షమాపణలు చెప్పి ఇక్కడితో అయిపోయిందని ఉన్నారు. ఈ విజయసాయిరెడ్డి కూడా ఎన్నోసార్లు చంద్రబాబు గారి భార్య గురించి కూడా వీళ్ళందరికీ మాట్లాడిన వ్యక్తులు. ఆవిడ చాలా హుందా కలిగిన వ్యక్తి, ఆవిడ కాలు గోటికి సరిపోరు వీళ్ళు. అట్లాంటిది ఈ రోజున వీళ్ళని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలో పెద్ద పెద్ద సీనియర్ జడ్జీలు కూడా మారిపోతున్నారు. మాట తీరు మారిపోతుంది. రిటైర్డ్ జడ్జి అతను ఏం మాట్లాడాడు? ఆ రామకృష్ణ అని అతను ఏం మాట్లాడాడు? ఉండవల్లి శ్రీదేవి అనే ఆవిడ మీద వ్యాఖ్యలు చేయొచ్చు అతను.
అలాంటి పిచ్చి మాటలు అంటే వీళ్ళు నేర్పిన సంస్కారం అది. తెలుగుదేశంలో ఒక బూతు మాట ఉండదు. ఎందుకంటే మా మాట తీరు బట్టి మీకు అర్థమవుతుంది. తెలుగుదేశంలో మేము ఎవరిని ఒక బూతు మాట మాట్లాడడం, కించపరచం. ఎవరైనా గౌరవిస్తాం, మాకు నచ్చపోతే మేము పక్కకు తప్పుకొని వెళ్ళిపోతాం తప్ప కించపరిచి కుటుంబ విషయాలు మాట్లాడడం కానీ పిచ్చి మాటలు మేము మాట్లాడం.